హాయ్. నేను రీసెంట్గా ఒక మూవీ చూశాను. అది కూడా ఇన్స్టాలో ఆ మూవీ యొక్క క్లిప్పింగ్స్ చాలా వైరల్ అవుతుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసి చూద్దామని డిసైడ్ అయ్యి చూసేసాను. అదే ఇదయం మురళి అథర్వ యొక్క మూవీ. ఇదొక తెలుగు డబ్డ్ తమిళ్ మూవీ. ఇందులో హీరోయిన్స్ వచ్చేసి ప్రీతి ముకుందన్, కాయిదు లోహర్, జోనితా గాంధీ, ఇంకా మాల్విక మోహన్. చాలామంది హీరోయిన్స్ ఉన్నారనుకోండి. ఇంకా ఇందులో మన తమన్ గారు, నిహారిక ఎన్ఎం అండ్ ఫాహద్ ఫాజిల్ కూడా ఉన్నారు. సో ఇంతమంది ఉంటే మూవీ మీద ఇంట్రెస్ట్ చాలానే పెరిగిపోతుంది కదా. నేను కూడా అలాగే ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఒకరోజు నైట్ డిసైడ్ అయ్యాను చూద్దామని. చూశాక అర్థమైంది నా నిద్ర వేస్ట్ చేశానని చెప్పేసి. ఏమంటే ఇందులో హీరో వచ్చేసి ఒకరి తర్వాత ఒకరిని, ఏ అమ్మాయి అందంగా కనిపిస్తే ఆ అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. సిన్సియర్గానే లవ్ చేస్తుంటాడు అనుకోండి, బట్ ఒకరి తర్వాత ఒకరిని లవ్ చేస్తూనే ఉంటాడు. బట్ ఎవరికి కన్ఫ్యూస్ చేయడు తను. ఫైనల్గా అందులో హీరో కంటే కూడా తమన్ గారి యాక్టింగ్, ఇంకా నిహారిక అన్నం యాక్టింగ్ చాలా బాగా చేశారు. అండ్ కాయిదు లోహర్ కూడా చాలా బాగా చేసింది. ఇంకా మెయిన్ హీరోయిన్ కాయిదు లోహర్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇందులో మెయిన్ హీరోయిన్ వచ్చేసి ప్రీతి ముకుందన్. యాక్చువల్లీ ఫస్ట్ ప్రీతి ముకుందని లవ్ చేస్తారు, తన తర్వాత వచ్చేసి కాయిదు లోహర్ని లవ్ చేస్తారు, మళ్ళీ ప్రీతి ముకుందని లవ్ చేస్తారు. ఇది సినిమా స్టోరీ. దీనివల్ల మధ్యలో పాపం మాళవిక మోహన్, మన రాజాసాబ్లో ఉన్న హీరోయిన్, దీంట్లో అమెరికా పెళ్లికొడుకు క్యారెక్టర్ టైపు ఒక పెళ్లి కూతురు క్యారెక్టర్ మాత్రమే. ఆమెది పెద్దగా ఏముండదు, జస్ట్ అలా వచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా జోనితా గాంధీ వచ్చేసి టీచర్ క్యారెక్టర్. తనది కూడా పెద్దగా ఉండదు, యాక్షన్ కూడా ఏమీ పెద్దగా ఉండదు. ఇంకా ఫాహద్ ఫాజిల్ ఎందుకు యాక్ట్ చేశాడు ఈ మూవీలో తెలియదు, కానీ ఏదో పెట్టారు క్యామియో అన్నట్లు. సో నా ఉద్దేశంలో ఈ మూవీ వల్ల నా నిద్ర 2 hours వేస్ట్ అయింది. అంతకుమించి ఇంకేమీ లేదు. మీరు కూడా చూస్తానంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి.